మెరుపు కలలు మెరుపు కలలు. పైగా నిత్య అమ్మ నాన్నలు ఈ పెళ్లి పనుల బాధ్యత నాకు అప్పగించారు. మాట రాకుండా చూసుకోవాలి కదా. కానీ నా కోడలు మాత్రం తనకేమీ పట్టనట్టు, అసలు తన ఇంటి పెళ్లి కాదన్నట్టు మౌనంగా ఉంటుందమ్మా. ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. మీరేమీ భయపడకండి బామ్మగారు, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. ఎవరికి ఏం కావాలో, ఎవరికి ఏది సెట్ అవుతుందో అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. ఇప్పుడేం చేయాలో చెప్పండి. ఏం లేదమ్మా, కాబోయే కోడలితో అఖండం వెలిగించి ఇంటి దేవతకు దండం పెట్టుకుని పెళ్లి పనులు మొదలు పెట్టాలి. ఈ రోజు పెళ్లి బట్టలు నగలు కొంటే మిగతా పనులు మెల్లిగా అయ్యే అవుతాయి కదా. అలాగే చేద్దాం బామ్మగారు, మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. నేను వెళ్ళి అఖండం సిద్ధం చేసి మిమ్మల్ని పిలుస్తాను, సరేనా? సరే. అమ్మయ్యా, చూసావా, మన ఇంటి అమ్మాయి కాకపోయినా ఒక కంపెనీ యజమానైనా కాస్తైనా గర్వం లేకుండా ఎంత చక్కగా ఒదిగిపోతుందో చూసావా. మన ఇంటి పెళ్లికి ఆ అమ్మాయికున్న ఉత్సాహం కూడా మనకు లేకపోయే. రామరామా, తప్పుకోరా. నా పెళ్లి పనులతో స్టార్ట్ అయిన చిన్న చిన్న గొడవలు నా పెళ్ళయ్యేలోపు ముదిరి మొంటలుగా మారి ఈ ఇంటిని మొత్తం కాల్చేస్తాయి. పూజకి అంతా సిద్ధమైంది. అందరినీ పిలిచి అఖండ దీపం వెలిగించమని చెప్పాలి. మనసంతా ఎందుకో కంగారుగా ఉంది. ఈరోజు శుక్రవారం కదా, గుడికి వెళ్ళి 1 గంట ప్రశాంతంగా అమ్మవారి దగ్గర గడిపి రావాలి. అత్తయ్య, నేను గుడికి వెళ్ళి అటునుంచటే ఆఫీస్కి వెళ్తాను అత్తయ్య. సమయం, గుడికి వెళ్తానంటున్నావు, కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయినట్టున్నావు. కుంకుమ పెట్టుకొని వెళ్ళమ్మా. అలాగే అత్తయ్య.